తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని చెప్పారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకే చేసిన కుట్రగా భావిస్తున్నామన్నారు మంత్రి. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు. పాడి కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని మీటింగ్ లో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి తీరు సరైంది కాదన్నారు. ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు తాము ఎవరిని ప్రశ్నించలేదని, సంజయ్ ని కావాలనే కౌశిక్ రెడ్డి తోసివేశాడని అన్నారు ఉత్తమ్. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని చెప్పారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకే చేసిన కుట్రగా భావిస్తున్నామన్నారు మంత్రి. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై నోరు పారేసుకున్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుపడ్డారు. ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావో చెప్పాలంటూ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు కౌశిక్. అందరూ చూస్తుండగానే తనపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. అంతకుముందు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంపై కూడా నోరు పారేసుకున్నారు కౌశిక్. ప్రోటోకాల్ ప్రకారం గ్రంథాలయ చైర్మన్ స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఆయన్ను అధికారుల ముందే అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి. ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నానని అడ్డుకోవడానికి నువ్వెవరని సత్తు మల్లేశం బదులిచ్చారు. వరుస నోటి దురుసుతో మరోసారి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. పాడి కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని మీటింగ్ లో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి తీరు సరైంది కాదన్నారు. ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు తాము ఎవరిని ప్రశ్నించలేదని, సంజయ్ ని కావాలనే కౌశిక్ రెడ్డి తోసేశాడని అన్నారు ఉత్తమ్. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని చెప్పారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు చేసిన కుట్రగా భావిస్తున్నామన్నారు మంత్రి. ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి పాడి కౌశిక్ రెడ్డి తీరుపై మంత్రి ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాజకీయాలతో సంబంధం లేని మీటింగ్ లో అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి తీరు సరైంది కాదన్నారు. ఆయన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు తాము ఎవరిని ప్రశ్నించలేదని, సంజయ్ ని కావాలనే కౌశిక్ రెడ్డి తోసేశాడని అన్నారు ఉత్తమ్. తన ఇన్నేండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదని చెప్పారు. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు చేసిన కుట్రగా భావిస్తున్నామన్నారు మంత్రి. ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కమలాకర్ గారు మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డి మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై నోరు పారేసుకున్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుపడ్డారు. ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావో చెప్పాలంటూ మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు కౌశిక్. అందరూ చూస్తుండగానే తనపై చేయి చేసుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. అంతకుముందు గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంపై కూడా నోరు పారేసుకున్నారు కౌశిక్. ప్రోటోకాల్ ప్రకారం గ్రంథాలయ చైర్మన్ స్టేజ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఆయన్ను అధికారుల ముందే అడ్డుకున్నారు కౌశిక్ రెడ్డి. ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నానని అడ్డుకోవడానికి నువ్వెవరని సత్తు మల్లేశం బదులిచ్చారు. వరుస నోటి దురుసతో మరోసారి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, కౌశిక్ రెడ్డి సంజయ్ పై దుర్భాషలాడినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? సవంతి, మనం గత కొద్ది నిమిషం నుంచి విజువల్ చూస్తూనే ఉన్నాం. అంటే గతంలో ఎన్నడూ జరగని విధంగా అంటే ప్రజాప్రతినిధుల్లో మధ్య వాగ్వాదం, తర్వాత తీవ్ర వాదోపలాట అంటే ఇవన్నీ సహజం. కానీ ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్యే నిండు సమావేశంలో, జిల్లా సమీక్ష సమావేశంలో ఇంకా తోటి ఎమ్మెల్యే మీద దురుసుగా ప్రవర్తించడం నిజంగా ఇదే తొలిసారి. చాలా రోజుల తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ఇవాళ జిల్లా సమీక్ష సమావేశం డిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశం ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంచి అధ్యక్షతన ఇవాళ కొనసాగుతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగిలిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా లేచి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతుండగా నువ్వు ఏ పార్టీలో గెలిచావు, ఏ పార్టీలో ఉన్నావు, నీకు మాట్లాడే అర్హత లేదంటూ వెంటనే మైక్ లాగే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం అయింది. ఒక దశలో ఒక ఎమ్మెల్యేలు వాడని భాష కూడా ఇలా కౌశిక్ రెడ్డి వాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మనం చెప్పుకోవడానికి వీలు లేని భాష కూడా కౌశిక్ రెడ్డి వాడినట్టు మనం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దాదాపు గంట పాటు సమావేశం అంతా కూడా రసభాస అయింది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలంతా కలిసి కౌశిక్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి ఏమాత్రం వినకుండా కొంత ఒంటెందు పోగడగా వ్యవహరించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. వెంటనే జిల్లా ఎస్పీ ఎంటర్ అయి అతని సమావేశం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా పోలీసులను, అదేవిధంగా మిగిలిన ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను తోపులాడుకుంటూ కౌశిక్ రెడ్డి తన దురుసు ప్రవర్తనతో ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. స్రవంతి, ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే. గతంలో మనం అనేక ఘటనలు చూసినాం. గవర్నర్పై కొంత కామెంట్ చేసిన ఘటన చూసినాం. అప్పుడు సారీ చెప్పినారు. రీసెంట్లీగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విధులకు ఆటంకం కల్పించిన కేసులో అతనిపై కేసు ఉంది. ప్రస్తుతం అతను నాన్ బెయిలబుల్ కేసు మీద ఉన్నారు. గతంలో అసెంబ్లీలో కూడా అంటే మహిళా మంత్రుల పట్ల, మహిళా ఎమ్మెల్యేల పట్ల ఆయన వాడిన భాష, అదేవిధంగా దుర్భాషలాడిన తీరు కూడా అనేక వివాదాస్పదం అవుతుంది. ఒక దశలో అతనిపై అనర్హత వేటు వేయాలని, అతనిపై చర్యలు తీసుకోవాలని మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే ఇవాళ ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయ సమాజం అంతా కూడా నివ్వెరపోతుంది. అంటే ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం, పార్టీలు ఇవన్నీ కోర్టులు చూసుకుంటాయి, అదేవిధంగా అసెంబ్లీలో చర్చ అవుతుంది, అంతవరకు ఓకే. కానీ అసందర్భంగా కౌశిక్ రెడ్డి ఆ మీటింగు ఒక ఎమ్మెల్యేగా వచ్చే హక్కు ఉంది. ఆ ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అనేక సందర్భాలుగా మాట్లాడుకోవచ్చు, అనేక సందర్భాల్లో వారి కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ డిస్కస్ చేయవచ్చు. కానీ అసందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతుండగా, ఏ సంజయ్, నువ్వు ఈ మీటింగ్ ఎందుకు వచ్చావు, నువ్వు ఏ పార్టీలో గెలిచావు, ఏ పార్టీలో ఉన్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు మాట్లాడే అర్హత లేదంటేనే ఒక్కసారిగా పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు, కాలర్ పట్టుకునే ప్రయత్నం చేశారు. అంటే ఒక్కసారి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి అలా రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నది ఈవెన్ పాడి కౌశిక్ రెడ్డి కానీ వారి పార్టీ నుంచి కూడా సమాధానం లేదు. తన సహచర ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ నుంచి అతను 3వ సారి గెలిచినారు. వారు కూడా కొంత వారించే ప్రయత్నం చేసినారు, కొంత ఆపే ప్రయత్నం చేసినారు. ఇంకా తోటి ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో కూడా కౌశిక్ రెడ్డి ఇది పద్ధతి కాదు, కొంత సంయమనం పాటించండి అని కొంత ఓదార్చే ప్రయత్నం చేశారు, కొంత నిలుపుదల చేసే ప్రయత్నం చేశారు. అయినాక అతను కట్టడిలో లేదు. అంతేకాదు మంత్రి అసలు ఒక రకంగా
పాలిటిక్స్ మనం పక్కన పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర గృహ నిర్మాణ అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ వాళ్ళ పాడి కౌశిక్ రెడ్డి వేరు అయినప్పటికీ వారు పార్టీలు వేరు అయినప్పటికీ కూడా వారు ఒక రకంగా బంధుత్వం ఉంది. అతను కూడా నా రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన అంటే ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడలేదు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఇలా ఆవేశానికి లోను కాకూడదు అని వారు కూడా తన రాజకీయ అనుభవాన్ని కొంత మెచ్యూర్గా ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అలాంటి సందర్భాల్లో కూడా పాడి కౌశిక్ రెడ్డి తన దురుసైన ప్రవర్తనతో మరొకసారి వార్తల్లోకి ఎక్కారు. అంటే నాట్ ఓన్లీ దిస్ ఫస్ట్ టైం, దిస్ లాస్ట్ టైం. ఎందుకంటే గతంలో అనేక సందర్భాలు తను ఎమ్మెల్యేగా గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా అతని అటిట్యూడ్, అతని బిహేవియర్ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో కొంత వివాదాస్పదాలకు దారితీసింది. అతను ఎన్నికైన తీరు కూడా దయచేసి నాకు ఓటు వేయండి, మీరు ఓటు వేయకుంటే నేను నా ఇంటిని సూసైడ్ చేసుకుంటాం, తన భార్య తన కూతురు అలాంటి ఘటనలు కూడా కొంత వివాదాస్పదమైనది. అది కూడా కోర్టు వరకు వచ్చింది. తను ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన మొదటి నుంచి ఇప్పటివరకు ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఏదో రకంగా తన వార్తలకు ఎక్కాలనే ప్రయత్నమా, లేకుంటే కొంత వివాదాల్లో ఇరుక్కుంటేనే మనకు కొంత ప్రయారిటీ ఉంటుందనే కానీ మొత్తానికైతే కొంత వివాదాస్పదంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తయారవుతున్నానని చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికీ తను 4 అసెంబ్లీ సమావేశాలలో 4 సార్లు అతను వార్తలకు ఎక్కినారు. ముఖ్యంగా గవర్నర్పై కూడా దురుసుగా కామెంట్ చేసి గవర్నర్పై కూడా పరుష పదజాలను వాడి అప్పుడు కూడా కొంత సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. సో ఇవాళ జిల్లా కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో నిండు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు మంత్రులు ఈ మధ్య ఒక మంచి వాతావరణంలో సమావేశం కొనసాగుతున్న క్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక జిల్లా అభివృద్ధి విషయంలో సమావేశం కొనసాగుతున్న ఆ సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన కొంత వివాదాస్పదంగా మారింది. రైట్, కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆ మంత్రులంతా కూడా రేపు స్పీకర్తో భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత అతని మీద అంటే పాడి కౌశిక్ రెడ్డి మీద మరొకసారి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే ఫిర్యాదు ఏమని ఫిర్యాదు చేశారు, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉంటుందని చూడాలి.